ముందుగా ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్త ఆశీస్సులుండుగాక. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. దేశకాలమాన పరిస్థితులు, అసలు గ్రహాల యొక్క నాయకత్వ యోగమే ఉగాది. ఉగాది పంచాంగ పఠనము అంటే మనకేదో ఈ రాశి వారికి ఆదాయం ఇంతుందా, ఖర్చు ఇంతుందా అనేదో విని దాన్ని వదిలేస్తూ ఉంటాం. కానీ సంవత్సరాంతము మనము ఎదుర్కొనేటటువంటి యోగాలు, కష్టాలు, నష్టాలు, లాభాలు అన్నీ కూడా ఈ రాశుల్లో గ్రహాల యొక్క సంచారాన్ని పరిగణలోకి తీసుకొని లెక్కవేసి మీకు చెప్పేటటువంటివి అవన్నీ కూడా. ఈ ఉగాది పంచాంగ పఠనము ఎంతో గొప్పది. ప్రతి ఒక్కరు కూడా మీ రాశి ఫలితము తెలుసుకోవడము, వాటికి తగిన ప్రాయశ్చిత్తం చేయడం చాలా అవసరం. ఇవాళ మన యూట్యూబ్లో అవ్వచ్చు, ఇతర ఛానల్లో అవ్వచ్చు, ఎన్నో విధాలుగా రకరకాలుగా ఈ పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. ఎవరి ఆలోచన, ఎవరి సబ్జెక్టుని బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు. మనం చదివిన దాంట్లో అర్థమయ్యేది కొంత, దాన్ని వివరించేది అందులో కొంతే. అన్నీ గుర్తుండొద్దు. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రము దాదాపుగా ఒక 19 పుస్తకాలు ఉంటుంది. అది నాకు తెలిసింది. ఇంకా తెలియని ఎన్ని పుస్తకాలు ఉందో. ఆ 19 పుస్తకాలు నేను చదువుకున్నాను. ఆ 19లో నాకు గుర్తుండేది అర పుస్తకం అనుకోండి. అందులో సందర్భాన్ని బట్టి నేను మాట్లాడేది 2 పేజీలు. అంటే ఎంత విషయాన్ని మనం చెప్పుకుంటున్నామో చూడండి. కాబట్టి అమ్మవారి వాక్కు ఫలించడమే జ్యోతిష్యం. మనకు సబ్జెక్టు రావడం ఒక ఎత్తు అయితే, సకాలంలో అమ్మ మనతో పలికిస్తుంది. అది ఎలా వస్తుందంటే తపస్సుతో. ప్రతి ఒక్కరికి ఒక ఉపాసనా శక్తి ఉంటుంది. అది ఫలించాలి అంటే ఎంతో తపస్సు చేయాలి. నేను అనుక్షణం నిత్యము దత్తాత్రేయ స్వామి యొక్క తపస్సు చేస్తూ ఈ జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యతని పొందుతున్నాను. ఆ వాక్కుతోనే ఈ క్రోధినామ సంవత్సర ఫలితాన్ని నేను వివరిస్తాను. సరే, ఈ క్రోధినామ సంవత్సరంలో వర్షాలు, ముందుగా మనం వర్షాల గురించి కొంత తెలుసుకోవాలి. ఈ భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. మానవులు బాగుండాలంటే ప్రధానంగా వర్షాలు సకాలంలో పడాలి. కొన్ని గ్రహాల యొక్క నాయకత్వం చేత వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు రావడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అసలే వర్షం ఉండదు, ఇంకొన్ని ప్రాంతాల్లో న్యూట్రల్. ఈ వర్షాల వలన ఇబ్బందులు పడేటటువంటి ప్రాంతాలకు ప్రభుత్వ సహాయం అందుతుంది ఈ సంవత్సరం. వర్షం లేక ఇబ్బందులు పడే వాళ్ళకు మాత్రం ఎటువంటి సహాయం అందే అవకాశం ఉండదు. ఈ అకాల వర్షాలు, అసలు వర్షాలు పడకపోవడం కొన్ని ప్రాంతాల వాళ్లకు ఆ గ్రహాల యొక్క దృష్టి చేత, గ్రహ దోషం చేత ఏర్పడేటటువంటి నష్టం. సరే, ఇక రాజకీయ వ్యవహారం, దేశకాలమాన పరిస్థితులు. రాజకీయంలో కూడా 2024లో అనూహ్య మార్పులు సంభవిస్తాయి. అనూహ్య మార్పులు ఎలా అంటే 2024 జూన్ తర్వాత, ఎగ్జాక్ట్గా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో ఊహించినటువంటి ఎన్నో మార్పులు రాజకీయ రంగంలో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. అవి పార్టీలు మారడం అవ్వచ్చు, పార్టీలు విలీనం అవ్వచ్చు, లేదు అసలు పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకునే వాళ్ళు కొందరు, రాజకీయ రంగంలో
అనూహ్యంగా ఎదిగే వాళ్ళు కొందరు, ఈసారి రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు ఊహించని ఎన్నో లాభాలు నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనూహ్య మార్పులంటే పార్టీ మారటము, ఊహించని విధంగా పదవులు పొందడం లేదా పదవులు కోల్పోవడం, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని గ్రహాల యొక్క నాయకత్వ దోషం చేత, పాపగ్రహాల యొక్క నాయకత్వ దోషం చేత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళపై కేసులు లేదా అపనిందలు, లేదు ఏదైనా రైడ్స్, లైక్ మనకు ఈడీ రైడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఇత్యాది రైడ్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో జరిగి ఉన్నప్పటికీ క్రోధినామ సంవత్సరంలో ఊహించనటువంటి వాళ్ళ పైన మనము నిత్యము వార్తలు చూస్తూ ఉంటాం, ఎన్నో విషయాల్లో యాక్టివ్గా ఉంటాం. కానీ రాజకీయ రంగంలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళు కూడా అపనిందలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కేసులు, గొడవలు, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జైళ్ళ చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నాయి. రైడ్స్ జరిగే, అంటే ఈడీ రైడ్స్ అవ్వచ్చు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అవ్వచ్చు, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో కొంత ఓటమి పాలయ్యేటటువంటి అవకాశం. అంటే ఎలా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కదా నేను చెప్పేది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓటమి అంటే వాళ్ళకి అపనింద రావటం, వాళ్ళకున్న పదవి కోల్పోవడమో, లేదంటే పార్టీ మారడమో, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ దేశకాలమాన పరిస్థితుల్లో ఈ అగ్ని సంబంధితమైన ప్రమాదాలు, భూకంపాలు ఇత్యాది, భూకంపనము అంటే ఈ కొన్ని గ్రహాల యొక్క దోషం చేత జరిగేటటువంటి అవకాశాలు. అయితే ఈ 2024లో కొంత భూ సంబంధితమైన సమస్య, భూకంపం లాంటిది కొద్ది ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అగ్ని సంబంధితమైన ప్రమాదాలు ఈ 2023తో పోల్చుకుంటే కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ అగ్ని సంబంధితమైన ప్రమాదాలు జరుగుతాయి. జరిగిన చోట భారీ నష్టాన్ని మానవాళి పొందే అవకాశం ఉంటుంది. అది ప్రాణ నష్టం అవ్వచ్చు, ధన నష్టం అవ్వచ్చు. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో వాహన ప్రమాదాలు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పాపగ్రహ వీక్షణ దోషం చేత వాహనపరమైనటువంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క సంచార స్థితిని పరిగణలోకి తీసుకొని మాట్లాడుకుంటే దేశకాలమాన పరిస్థితుల్లో ఏ వస్తువులు ధరలు పెరుగుతాయి తగ్గుతాయి అన్న విషయానికి వస్తే కూరగాయలు ధరలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులు ధరలు పెరగడము, అది మోతాదిగా పెరగడం, భారీగా కాకుండా మోతాదిగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బియ్యము ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ధాన్యము, ప్రధానంగా బియ్యము ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఆయిల్ లేదంటే ఈ ధాన్యం ఏదైనా ఎర్రటి ధాన్యం అవ్వచ్చు, నల్లటి ధాన్యం అవ్వచ్చు, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ధాన్యాలు అవ్వచ్చు, ఇవన్నీ న్యూట్రల్గా ఉంటాయి, కొద్దిగా పెరగవచ్చు. తగ్గేది ఒక బియ్యానికి తగ్గే అవకాశాలు కొంత ఉన్నాయి. లేదా ఆ స్థాయిలో ఉండే, పెరగడం అనేది జరగదు, ఆ స్థాయిలో ఉండడం ఎక్కువ శాతంగా గ్రహాల యొక్క అనుకూలత యోగం చేత తగ్గే అవకాశం. ఇది దేశకాలమాన పరిస్థితుల యొక్క పంచాంగ వివరణ. అలాగే ఇంకా సినీ పరిశ్రమ, ఎందుకంటే అనేక కుటుంబాలు బ్రతికేటటువంటి పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఈ సినీ రంగంలో ఉన్నవాళ్ళు 2024లో ఎక్కువగా లాభాలని పొందే అవకాశం లేదు. భారీగా పెట్టుబడులు పెట్టి తీసినటువంటి సినిమాలు
వస్తాయి, డబ్బు వస్తుంది, కానీ పూర్తిగా చేయదాకా వచ్చే అంటే మన చేతికి వచ్చేంత వరకు కూడా అది కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితమే. అంటే సినీ పరిశ్రమలో చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి అనూహ్యంగా లాభాలు సంభవిస్తాయి. పెద్ద సినిమాలు తీసినటువంటి వాళ్ళు కొంత అధిక లాభాన్ని, ఆశించినంత లాభాన్ని పొందకపోవచ్చు. అలాగే సినీ పరిశ్రమలో చిన్న చిన్న యాక్టర్స్గా ఉన్నవాళ్ళు కూడా ఈ సంవత్సరం మంచి రోల్స్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతో కాలంగా కష్టపడినటువంటి ఆ కష్టానికి గుర్తింపు ఈ సంవత్సరం లభించే అవకాశం ఉంటుంది. కొంత అగ్ర హీరోలుగా ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం ఫ్లాప్స్ ఎదుర్కొనే అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. ఇక మిగతా విషయాలు మనం దేన్నైనా కూడా క్లుప్తంగా ఏది ముఖ్యమో దాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాము. అలాగే మిగతా పరిశ్రమలు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవ్వచ్చు, ఐటీ కంపెనీలు అవ్వచ్చు, హార్డ్వేర్ సంస్థలు అవ్వచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, వారు ఈసారి చక్కటి లాభాన్ని పొందే అవకాశం ఉంది. క్రోధినామ సంవత్సరంలో వ్యాపారం చేసేవాళ్ళు, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఈసారి అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి శుభ ఫలితం అంటే లాభాలని పొందేటటువంటి అవకాశము ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అది ఏ ఏ రాశుల వాళ్ళకన్నది మీరు రాశి ఫలితంలో విని ముందుకు వెళ్తే చాలా మంచిది. ఇక రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కొంత లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి లేదా పర్మనెంట్ జాబ్ రావాలి అని ప్రయత్నిస్తున్నవారు వారి వారి రాశి ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకొని ఆ ఫలితాన్ని బట్టి వారి యొక్క కర్మ యోగము లేదంటే కర్మ ఫలితము దాన్ని బట్టి ప్రాయశ్చిత్తాన్ని అనుసరించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో జీవనం కొనసాగించాలి అనుకున్న వాళ్లకు ఈ సంవత్సరము ఓకే, నాట్ బ్యాడ్, మధ్యస్థంగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేవు, పెద్దగా నష్టాలు లేవు. ఇక మనం ఆల్మోస్ట్ దేశకాలమాన పరిస్థితులు అంటే అన్ని రంగాలకు సంబంధించి కూడా ప్రాయశ్చిత్తాలు, వాటికి సంబంధించిన పరిహారాలు అవన్నీ కూడా రాశి ఫలితాన్ని బట్టి మనం చెప్పుకుందాం. ప్రస్తుతము ఈ దేశకాలమాన పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్పులు జరిగేది గ్రహాల యొక్క యోగం చేత మార్పులు జరిగేవైతే ఇవే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.